చాప్టర్ 6 అవర్ కంట్రీ ఇండియా. సో ఈ టాపిక్లో మనం బేసిక్గా ఇండియా యొక్క ఫిజికల్ ఫీచర్స్ గురించి ఎక్కువ నేర్చుకోబోతున్నాం. సో నార్త్ సైడ్ ఇండియాలో హిమాలయాస్ అనేవి ఉన్నాయి. వెస్ట్ సైడ్ వచ్చేసి అరేబియన్ సీ, ఈస్ట్ సైడ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, మళ్ళీ సౌత్కి మనకి ఇండియన్ ఓషన్ అనేది ఉంది. సో మన ఇండియా అనేది ఒక పెనెన్సులా అనమాట. అంటే ఏంది, 3 sides వాటర్, ఇంకా వన్ సైడ్ అనేది ల్యాండ్ ఉంటుంది. ఓకే, సో ఈ సైడ్ ల్యాండ్, మిగతా 3 sides వాటర్తో కవర్ అయింది కాబట్టి మన ఇండియాని పెనెన్సులా అని అంటాం. సో దీన్ని సబ్ కాంటినెంట్ అని కూడా అంటారు ఇందుకే. ఓకే, సో మన ఇండియా ఏరియా వచ్చేసి 3.28 మిలియన్ కిలోమీటర్స్. సో నార్దర్న్ మోస్ట్ స్టేట్ వచ్చేసి మనకి నార్దర్న్ మోస్ట్ ప్లేస్ లదాఖ్ నుంచి కన్యాకుమారి వరకు వచ్చిన డిస్టెన్స్ వచ్చేసి 3200 కిలోమీటర్స్. అదే గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కి 2900 కిలోమీటర్స్ అనమాట. సో నార్త్ టు సౌత్ ఎక్స్టెంట్ వచ్చేసి 3200 కిలోమీటర్స్, ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్టెంట్ వచ్చేసి 2900 కిలోమీటర్స్. సో అరుణాచల్ ప్రదేశ్ నుంచి కుచ్కి 2900 కిలోమీటర్స్, లదాఖ్ నుంచి కన్యాకుమారికి 3200 కిలోమీటర్స్. సో మనకి మౌంటైన్స్, మళ్ళీ గ్రేట్ ఇండియన్ డెజర్ట్, నార్దర్న్ ప్లెయిన్స్, ప్లాట్యూస్, ఐలాండ్స్, ఇవన్నీ డైవర్సిఫైడ్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకి ల్యాండ్ ఫామ్స్ వచ్చేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ల్యాండ్ ఫామ్ అనేది మన ఇండియాలో ఉంది. సో దీన్ని బట్టి ఇక్కడ క్లైమేట్ కానీ, వెజిటేషన్ కానీ, ఇక్కడున్న వైల్డ్ లైఫ్ కానీ, లాంగ్వేజెస్, కల్చర్స్, ఇవన్నీ ప్రతి స్టేట్లో మనకి డిఫరెంట్లా కనిపిస్తాయి. సో అయినా కానీ మనం యునైటెడ్ అండ్ యూనిటీని మెయింటైన్ చేస్తాం. సో మన ఇండియన్ పాపులేషన్ వచ్చేసి అరౌండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 1.5 బిలియన్ ఉన్నది పాపులేషను. సో సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ అనమాట చైనా తర్వాత. సో లొకేషనల్ సెట్టింగ్స్కి వచ్చేస్తే ఇండియా అనేది నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంది. సో దీని నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళ్ళింది. ఓకే, ఇగో ఇది 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇండియా నుంచి పాస్ అవుతుంది. సో ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఇంకా మిజోరాం, ఇంకా త్రిపుర. సో దీని నుంచి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అయింది. నెక్స్ట్ సౌత్ నుంచి నార్త్కి లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ వచ్చేసి 8 degrees 4 minutes నార్త్ నుంచి 37 degrees 6 minutes నార్త్ వరకు ఉంటుంది. ఓకే, కిందది 8 degrees 4 minutes నార్త్ నుంచి 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్. మళ్ళా వెస్ట్ టు ఈస్ట్ ఎక్స్టెంట్ వచ్చేసి 68 degrees 7 minutes ఈస్ట్ నుంచి 97 degrees 25 minutes ఈస్ట్ వరకు ఉంది. ఓకే, నార్త్ అండ్ సౌత్ ఎక్స్టెంట్ వచ్చేసి 8 degrees 4 minutes నార్త్ నుంచి 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్. వెస్ట్ టు ఈస్ట్ ఎక్స్టెంట్ వచ్చేసి 68 degrees 7 minutes ఈస్ట్ నుంచి 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ అనమాట మన లాటిట్యూడ్నల్ అండ్ లాంగిట్యూడ్నల్ ఎక్స్టెంట్స్. సో ఇండియా అనేది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది. ఓకే, ఎట్లా చెప్పగలుగుతున్నామంటే ఇక్కడ ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్టెంట్ ఏంది, 68 degrees 7 minutes ఈస్ట్, 97 degrees 25 minutes ఈస్ట్. అందుకే ఈస్టర్న్ హెమిస్ఫియర్ అనమాట. ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఇంకా నార్దర్న్ హెమిస్ఫియర్లో మన ఇండియా అనేది లొకేటెడ్ అయ్యి ఉంది. సో మనము ఒకవేళ వరల్డ్ మొత్తంలో ఈస్ట్ వెస్ట్ హెమిస్ఫియర్ లాగా డివైడ్ చేస్తే మన ఇండియా అనేది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. సో లాంగిట్యూడినల్ డిఫరెన్స్ వచ్చేసి మనది 29 degrees అనమాట. సో లాంగిట్యూడినల్ డిఫరెన్స్ అంటే ఈ 8 degrees 4 minutes మళ్ళీ 37 degrees 6 minutes లాటిట్యూడ్. ఇది లాంగిట్యూడ్ అంటే 68 degrees 7 minutes ఈస్ట్, 97 degrees 25 minutes ఈస్ట్. సో ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇగో ఇది. సో ఈ లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్
ఆల్మోస్ట్ డిఫరెన్స్ వచ్చేసి 29 డిగ్రీస్ అనమాట. సో ఈ లాంగిట్యూడనల్ ఎక్స్టెంట్ 29 డిగ్రీస్ ఉండడం వల్ల టైమ్ జోన్ అని కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మన అరుణాచల్ ప్రదేశ్ నుంచి కుచ్ వరకు టైం డిఫరెన్స్ 2 hours 45 minutes. కానీ మనం ఒక స్టాండర్డ్ మెరీడియన్ని మెయింటైన్ చేస్తాం, ఇండియా స్టాండర్డ్ టైంని మెయింటైన్ చేస్తాం కాబట్టి ఒక ఫిక్స్డ్ టైం అనేది ఓవరాల్ ఇండియాలో ఉంటుంది. ఓకే, సో ఆ స్టాండర్డ్ మెరీడియన్ వచ్చేసి 82°30' ఈస్ట్ లాంగిట్యూడ్ అనమాట. మనది ఒకే టైం జోన్, కానీ వేరే వేరే కంట్రీస్కి డిఫరెంట్ టైం జోన్స్ అనేవి ఉంటాయి. సో పెద్ద పెద్ద కంట్రీస్ లైక్ ఈస్ట్ టు వెస్ట్ స్ట్రెచ్ అనేది ఎక్కువ ఉంటే వాటి టైం జోన్స్ చాలా ఉంటాయి. యూఎస్ఏలో 7 టైం జోన్స్ ఉన్నాయి, కెనడాలో ఆల్మోస్ట్ 6 టైం జోన్స్ ఉన్నాయి, రష్యాలో మనకి 12 టైం జోన్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ ఇండియాస్ నేబర్స్ గురించి నేర్చుకుంటే, ఇండియా 7 కంట్రీస్ తోని బార్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. ఫస్ట్ వచ్చేసి పాకిస్తాన్, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, తర్వాత చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఇంకా మయన్మార్. సో ఈ 7 కంట్రీస్ నుంచి బార్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఎన్ని కంట్రీస్కి ఈ ఈ బార్డర్ షేరింగ్లో ఎన్ని కంట్రీస్కి ఓషన్ ఇంకా సీ యాక్సెస్ అనేది లేదు అని అడుగుతున్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్కి ఓషన్ అని అండ్ సీతోనే లింక్ అయ్యి లేదు. మళ్ళీ భూటాన్ ఇంకా నేపాల్, ఈ 3 కంట్రీస్కి సీతోని ఆర్ ఓషన్తోని లింక్ అనేది లేనే లేదు. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐలాండ్ నేబర్స్ కూడా ఉన్నాయి. ఐలాండ్ నేబర్స్ వచ్చేసి శ్రీలంక ఇంకా మాల్డివ్స్ ఇగో ఇక్కడ ఉంది, ఇంకా శ్రీలంక. ఈ 2 మనకి ఐలాండ్ నేబర్స్ అనమాట. శ్రీలంకన్ ఇంకా ఇండియాకి పాక్ స్ట్రైట్ అనేది ఉంది. సో ఇది పాక్ స్ట్రైట్ 2 లార్జ్ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేసి ఒక నారో ప్యాసేజ్ అనమాట, వాటర్ ప్యాసేజ్. సో దీన్ని స్ట్రైట్ అంటారు. సో ఇండియాకి శ్రీలంకకి మధ్యన పాక్ స్ట్రైట్ అనేది ఉంది. సో ఇదే ఇండియాని శ్రీలంకని డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్. సో అడ్మినిస్ట్రేషన్కి ఈజీగా ఉండేటట్టు ఇండియాని 28 స్టేట్స్ ఇంకా 8 యూనియన్ టెరిటరీస్ లాగా డివైడ్ చేసినారు. సో మన క్యాపిటల్ వచ్చేసి ఢిల్లీ. సో ఈ స్టేట్స్ అన్నీ మేజర్గా లాంగ్వేజ్ని బేస్ చేసుకొని డివైడ్ చేశారు అనమాట. నెక్స్ట్ ఫిజికల్ డివిజన్కి వస్తే మనకి డైవర్స్ ఫిజికల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో మనం ఫస్ట్ హిమాలయాస్ గురించి నేర్చుకుందాం. సో మనకి హిమాలయాస్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, కోస్టల్ ఏరియాస్, ఐలాండ్స్, ఇట్లా డిఫరెంట్ ఫిజికల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో హిమాలయ అంటే హిమ్ ప్లస్ ఆలయ, అంటే హిమాలయాస్ యొక్క ఇల్లుని మనం హిమ్ ఆలయ అని అంటాం. సో హిమాలయాస్లో 3 డివిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గ్రేటర్ హిమాలయాస్ లేదా హిమాద్రి అని కూడా అంటాం. వరల్డ్ హైయెస్ట్ పీక్ మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం కదా, మౌంట్ ఎవరెస్ట్. సో ఇది ఈ గ్రేటర్ హిమాలయాస్ దగ్గరనే ఉంది. దీని మౌంట్ ఎవరెస్ట్ హైట్ వచ్చేసి 8848.86 meters. తర్వాత మిడిల్ హిమాలయాస్ని హిమాచల్ అని కూడా అంటారు. సో ఈ మిడిల్ హిమాలయాస్ బేసిక్గా హిల్ స్టేషన్స్కి పాపులర్. తర్వాత లోవర్ హిమాలయాస్ని శివాలిక్స్ అని కూడా అంటారు. ఇది కంప్లీట్గా సౌత్ ఆఫ్ హిమాలయాస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి శివాలిక్స్. సో ఇదన్నమాట 3 మేజర్ డివిజన్స్ హిమాలయాస్ గురించి. నెక్స్ట్ నార్దర్న్ ప్లెయిన్స్. సో ఈ ఏరియా, ఈ గ్రీన్ పార్ట్ ఏరియా మొత్తం నార్దర్న్ ప్లెయిన్సే అనమాట. సో నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి హిమాలయాస్కి సౌత్న ఉంటాయి. ఇదంతా నార్దర్న్ ప్లెయిన్స్. సో ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, ఇంకా వాటి ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు. సో వాటి ట్రిబ్యూటరీస్ ఇవన్నీ హిమాలయాస్ నుంచి ఫ్లో అవ్వుకుంటూ వచ్చి మినరల్స్, ఎక్కువ ఫర్టైల్ శాండ్ని ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళిపోతాయి. ఆ ఫర్టైల్ సాయిల్ని అలువియల్ సాయిల్ అని కూడా అంటారు. సో ఈ ఫర్టైల్ సాయిల్ ఇక్కడ నార్దర్న్ ప్లెయిన్స్లో రివర్స్ డిపాజిట్ చేయడం వల్ల ఇక్కడ కల్టివేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది, అగ్రికల్చర్ అనేది ఎక్కువ జరుగుతుంది. అందుకే నార్దర్న్ ప్లెయిన్స్లో అగ్రికల్చర్ అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఫర్టైల్ ఏరియా ఉంటుంది కాబట్టి. సో అందుకే ఈ నార్దర్న్ ప్లెయిన్స్లో పాపులేషన్ అనేది చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది నార్దర్న్ ప్లెయిన్స్లో. ఇక్కడ రోడ్స్, రైల్వేస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్
వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వస్తే మనకి గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అనేది ఉంది. సో ఈ గ్రేట్ ఇండియన్ డెజర్ట్ వేడిగా డ్రై మొత్తం శాండీ ఉంటుంది. చాలా తక్కువ వెజిటేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నార్దర్న్ ప్లెయిన్స్కి కొంచెం సౌత్ను వస్తే మనకి పెనిన్సులార్ ప్లాట్యూస్ అనేవి కనిపిస్తాయి. ఇవి బేసిక్గా ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. సో ఈ పెనిన్సులార్ ప్లాట్యూస్ అనేవి మినరల్స్ ఇంకా ఐరన్ ఓర్కి చాలా ఫేమస్ అనమాట. సో రిచ్గా ఉంటాయి. ఐరన్ ఓర్ ఇంకా మినరల్స్ అనేవి ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి ఈ ప్లాట్యూ రీజియన్స్లో. సో దీంట్లో మనకి చాలా హిల్ రేంజెస్ ఇంకా వ్యాలీస్ కూడా కనిపిస్తాయి. సో వింధ్యా అండ్ సత్పురా, వింధ్యా రేంజ్, సత్పురా రేంజ్ డెక్కన్ ప్లాట్యూకి సంబంధించినవి. సో ఇక్కడ మనకి నర్మదా, తాపీ కూడా కనిపిస్తాయి. ఈ రేంజెస్ మధ్యలో నుంచి ఫ్లో అవ్వుకుంటూ పోతాయి అన్నమాట. సో ఈ రెండే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. మిగతావన్నీ ఈస్ట్ సైడ్ ఫ్లో అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతే నర్మదా ఇంకా తాపీ రివర్స్ మాత్రమే వెస్ట్కి ఫ్లో అయ్యి అరేబియన్ సీలో కలిసిపోతాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ అరావళి రేంజెస్ అనేవి ఉన్నాయి. సో ఇవి వరల్డ్లోనే ఓల్డెస్ట్ రేంజెస్. సో రేంజెస్ అంటే చైన్ ఆఫ్ మౌంటైన్స్ అనమాట. సో వరల్డ్లోనే ఓల్డెస్ట్ రేంజెస్ అరావళి రేంజెస్ అనేవి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ప్లాట్యూ బార్డర్స్. మనకి ప్లాట్యూస్ని ప్రొటెక్ట్ చేయడానికి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఉన్నాయి. సో వెస్టర్న్ ఘాట్స్ని సహ్యాద్రీస్ అని కూడా అంటారు. సో ఇవి కంటిన్యూస్గా ఉంటాయి. కాకపోతే ఈస్టర్న్ ఘాట్స్ చూడండి, బ్రౌన్ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్ లేవు, డిస్కంటిన్యూస్ ఉన్నాయి, బ్రోకెన్ ఉన్నాయి, అన్ఈవెన్ ఉన్నాయి. సో ఎందుకు అంటే ఈ మహానది, కృష్ణ, గోదావరి, కావేరి ఇట్లాంటి చాలా రివర్స్ అనేవి ఇక్కడ నుంచి ఫ్లో అవుతాయి కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్గా లేవు. సో ఇక్కడ కూడా మనకి ఫర్టైల్ డెల్టాస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ గంగా, బ్రహ్మపుత్ర ఫామ్ అయ్యి ఒక సుందర్బన్ డెల్టా అనేది మనకి వెస్ట్ బెంగాల్ సైడ్ ఫామ్ అవుతుంది. సో ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ డెల్టా. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం ప్లాట్యూస్ గురించి. సో ఇక్కడ మనకి కోస్టల్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో వెస్టర్న్ సైడ్ కోస్టల్ ఏరియాస్ వచ్చేసి కొంచెం నారోగా ఉంటాయి, అంటే కొంచెం చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. అదే ఈస్టర్న్ ఘాట్స్లో కోస్టల్ ఏరియాస్ వచ్చేసి బ్రాడ్ ఉంటాయి. ఎందుకు అంటే మ్యాక్సిమం డెల్టాస్ ఇక్కడ ఫామ్ అవుతాయి కాబట్టి కోస్టల్ ఏరియాస్ అనేవి కొంచెం బ్రాడ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఐలాండ్ గ్రూప్స్. సో ఐలాండ్స్ మనకి 2 ఐలాండ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ మళ్ళీ బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఉంటాయి. ఇంకొకటి లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షద్వీప్ ఐలాండ్స్ వచ్చేసి అరేబియన్ సీ, ఆల్మోస్ట్ కేరళ కోస్ట్కి దగ్గరలో లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. సో లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కంప్లీట్గా కోరల్ ఐలాండ్స్ అనమాట. కోరల్ ఐలాండ్స్ అంటే చిన్న చిన్న పాలిప్స్ ఉంటాయి. ఆ పాలిప్స్ ఫోటోసింథసిస్ యూజ్ చేసుకొని అవి హార్డ్ సర్ఫేస్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో అవి చచ్చిపోయిన తర్వాత దానిపైన మల్టిపుల్గా పాలిప్స్ అనేవి గ్రో అయ్యి మొత్తం కోరల్ ఏరియాస్ లాగా, కోరల్ ఐలాండ్ లాగా లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. సో ఇది అనమాట కోరల్ ఐలాండ్స్కి సంబంధించినవి. సో లక్షద్వీప్ ఐలాండ్స్ కంప్లీట్గా కోరల్ ఐలాండ్స్. నెక్స్ట్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇండియాకి సౌత్ ఈస్టర్న్ ఉంటాయి. సో 2004లో సునామీ అనేది ఇక్కడ హిట్ అయింది, చాలా పెద్ద లాస్ అయింది అనమాట. మనకి సదర్న్ మోస్ట్ టిప్ ఇందిరా పాయింట్ అనేది మనం కోల్పోయినాం ఈ సునామీ ఎఫెక్ట్ వల్ల. సో అసలు సునామీస్ ఎందుకు వస్తాయి అంటే ఎర్త్ క్వేక్ రావడం వల్ల పెద్ద హ్యూజ్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ హ్యూజ్ వేవ్స్ వల్ల ఈ సునామీస్ అనేవి అక్కర్ అవుతాయి. ఓకే, సో ఇది మొత్తానికి. సో ఓవరాల్గా లెసన్ అనేది మనం అంతా కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడు ఎక్సర్సైజెస్ పైన ఫోకస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేమ్ ద మేజర్ ఫిజికల్ డివిజన్స్ ఇన్ ఇండియా. సో ఫిజికల్ డివిజన్స్ వచ్చేసి మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్స్ ఇవన్నీ ఫిజికల్ డివిజన్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియా షేర్స్ ఇట్స్ ల్యాండ్ బౌండరీస్ విత్ 7 కంట్రీస్. ఆ 7 కంట్రీస్ ఏంది? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ ఇంకా మయన్మార్. సో మనకి 2 నేబరింగ్ ఐలాండ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఏంటివి అవి? మాల్డివ్స్ ఇంకా శ్రీలంక. శ్రీలంకకి ఇండియాకి మధ్యలో
పాక్ స్ట్రైట్ అనేది ఉంటుంది. ఈ పాక్ స్ట్రైట్ ఏంది, 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది అనమాట పాక్ స్ట్రైట్. నెక్స్ట్, విచ్ 2 మేజర్ రివర్స్ ఫాల్ ఇన్ టు ద అరేబియన్ సీ. మిగతా ఈ గోదావరి, మహానది, కృష్ణ, కావేరి ఇవన్నీ ఈస్ట్ సైడ్ ఫ్లో అయితే 2 మాత్రమే వెస్ట్ సైడ్ ఫ్లో అవుతాయి. అవి నర్మదా ఇంకా తాపీ రివర్స్. సో అరేబియన్ సీలో డిపాజిట్ చేసేస్తాయి వాటర్ని. నెక్స్ట్, నేమ్ ద డెల్టా ఫార్మ్డ్ బై గంగా అండ్ బ్రహ్మపుత్ర. సో గంగా ఇంకా బ్రహ్మపుత్రతోని డెల్టా అనేది సుందర్బన్ డెల్టా. సో ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెల్టా. నెక్స్ట్, హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, విచ్ స్టేట్స్ హ్యావ్ కామన్ క్యాపిటల్. సో మనకి ఓవరాల్గా 28 స్టేట్స్ ఇంకా 8 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో ఓన్లీ 2 స్టేట్స్కి కామన్ క్యాపిటల్ అనేది ఉంది. హర్యానా ఇంకా పంజాబ్కి చండీగఢ్ అనే యూనియన్ టెరిటరీ కామన్ క్యాపిటల్ లాగా ఇప్పుడు వ్యవహరిస్తుంది. నెక్స్ట్, వై డూ అ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ నార్దర్న్ ప్లేన్స్. సో నార్దర్న్ ప్లేన్స్లో ఎక్కువ మంది ఎందుకు ఉంటారంటే అక్కడ రివర్స్ అనేవి చాలా ఫ్లో అవుతాయి. గంగా, బ్రహ్మపుత్ర, దాని ట్రిబ్యూటరీస్, ఇండస్ ఇవన్నీ ఫ్లో అవ్వడం వల్ల లార్జ్ అల్యూవియల్ డిపాజిట్స్ అనేవి అవి తీసుకొని వస్తాయి. దానివల్ల సాయిల్ అనేది ఫర్టైల్ ఉంటుంది. ఆ ఫర్టైల్ ఉండడం వల్ల ఇంకా వాటర్ అనేవి చాలా ఎక్కువ ఉండడం వల్ల కల్టివేషన్ అనేది ఎక్కువ పాసిబుల్ అవుతుంది. సో అందుకు అక్కడ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, వై ఈజ్ లక్షద్వీప్ నోన్ యాజ్ కోరల్ ఐలాండ్స్. సో కోరల్స్ అనేవి చిన్న చిన్న పాలిప్స్తోని మేడ్ అవుతాయి. సో అవి చిన్న స్కెలిటల్ యానిమల్స్ అనమాట. సో అవి చచ్చిపోయినా కానీ దాని మీద మల్టిపుల్గా బిల్డ్ అయ్యి ఒక హార్డ్ సర్ఫేస్ లాగా క్రియేట్ చేస్తాయి. సో అట్లా క్రియేట్ చేసి ఒక ఐలాండ్ని అది ఫామ్ చేస్తాయి. దాన్నే కోరల్ ఐలాండ్ అంటారు. సో లక్షద్వీప్ మొత్తం కోరల్ ఐలాండ్తోనే ఫామ్ అయింది. అందుకే లక్షద్వీప్ని కోరల్ ఐలాండ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ద సదర్న్ మోస్ట్ హిమాలయాస్ ఆర్ నోన్ యాజ్. సో హిమాలయాస్లో సదర్న్ మోస్ట్ వచ్చేసి శివాలిక్స్, నార్థన్ మోస్ట్ వచ్చేసి గ్రేటర్ హిమాలయాస్ అంటారు. దాన్ని హిమాద్రి అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మిడిల్ హిమాలయాస్ ఉంటాయి. మిడిల్ హిమాలయాస్ వచ్చేసి హిమాచల్ అంటాం. ఓకే, నెక్స్ట్ సహ్యాద్రీస్ ఈజ్ ఆల్సో నోన్. సో వెస్టర్న్ ఘాట్స్ని మనం సహ్యాద్రీస్ అని అంటాం. సో అరావళి ఏంది, ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్ అనమాట, వరల్డ్లోనే ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్. సో హిమాద్రి అని మనం దేన్ని అంటాం, గ్రేటర్ హిమాలయాస్ని అంటాం. హిమాచల్ని మిడిల్ హిమాలయాస్ని అంటాం. సో ఈ హిమాచల్ అనేది హిల్ స్టేషన్స్కి పాపులర్. హిమాద్రిలో హయ్యెస్ట్ పీక్ అనేది ఉంది. శివాలిక్స్ అంటే నార్దర్న్ మోస్ట్ లేదా లోవర్ హిమాలయాస్ అని కూడా అంటాం. నెక్స్ట్, పాక్ స్ట్రైట్ లైస్ బిట్వీన్ ద కంట్రీస్. సో పాక్ స్ట్రైట్ అనేది ఇండియాకి ఇంకా శ్రీలంకకి మధ్యన ఉంటుంది. నెక్స్ట్, ద ఇండియన్ స్టేట్స్ ఇన్ అరేబియన్ సీ ఆర్ నోన్ యాజ్. ఇండియన్ ఐలాండ్స్ ఇన్ ద అరేబియన్ సీ ఆర్ నోన్ యాజ్. సో ఇండియన్ ఐలాండ్స్ ఏంటివి అరేబియన్ సీలో అంటే లక్షద్వీప్ ఐలాండ్స్. నెక్స్ట్ వచ్చేసి ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్ ఇన్ ఇండియా ఇస్. ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్ వచ్చేసి అరావళి హిల్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇండియా హ్యాస్ అన్ ఏరియా అబౌట్. సో ఇండియా ఏరియా వచ్చేసి 3.28 మిలియన్ కిలోమీటర్స్. తర్వాత ద గ్రేటర్ హిమాలయాస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్. గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అని కూడా అంటాం. ద రివర్ నర్మదా ఫాల్స్ ఇంటూ. సో నర్మదా రివర్ ఇంకా తాపీ రివర్ అరేబియన్ సీలో కలిసిపోతాయి. నెక్స్ట్, ద లాటిట్యూడ్ దట్ రన్స్ హాఫ్ వే త్రూ ఇండియా ఇస్. సో ఇండియాకి లాటిట్యూడ్ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ద కంట్రీ నుంచి పాస్ అవుతుంది. సో నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్ చేద్దాము. సో ఇక్కడ మనకు మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్లో యూజ్ చేసుకుందాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అడిగినారు. సో ఇది 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్. ఓకే, సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లాటిట్యూడ్ ఆల్మోస్ట్ కంట్రీకి మిడిల్ నుంచి పోతుంది. తర్వాత ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ టైం అడిగినారు. 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్. సో ఇక్కడ 80 డిగ్రీస్ ఉంది, 88 ఉంది. సో ఇక్కడ నుంచి అనమాట ఆల్మోస్ట్. సో ఇక్కడ నుంచి ఐఎస్టీ లాంగిట్యూడ్ వెళ్తుంది. సో ఆల్మోస్ట్ ఏంటిది మధ్యప్రదేశ్ నుంచి పాస్ అవుతుంది, ఉత్తరప్రదేశ్ నుంచి పాస్ అవుతుంది, ఛత్తీస్గఢ్, మళ్ళీ ఒరిస్సా,
తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్ అవుతూ మన ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ టైం లాంగిట్యూడ్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి అండమాన్ ఐలాండ్స్ ఇంకా లక్షద్వీప్ ఐలాండ్స్ అడిగినారు. సో అండమాన్ ఐలాండ్స్ ఇక్కడ ఉంటాయి బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో. లక్షద్వీప్ ఐలాండ్స్ వచ్చేసి అరేబియన్ సీ రీజియన్ ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అడిగినారు. సో ఇక్కడ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్, ఇది వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్. తర్వాత రైట్, ఇది అనమాట మ్యాప్ పాయింటింగ్ కూడా అయిపోయింది.